హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బద్వేల్ గేమర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నెక్స్ట్ రాబోతున్న రీడింగ్ కోడ్ గురించి అండ్ అలాగే అఫీషియల్ ఫ్రీ ఫైర్ వాళ్ళ గేమ్స్ ఖరీదు వెబ్సైట్ మెయింటెనెన్స్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అయితే ఒకసారి ఫాలో చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫేస్బుక్లో ఎవ్రీడే లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ ఫైర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా సరే పోస్ట్ చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి వాటిని అయితే ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫ్రెండ్స్, మీరు గేమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక కప్ సింబల్ లాగా కనబడుతుంది. ఇక్కడ ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్షిప్ అని అయితే మెన్షన్ చేసింది. నెక్స్ట్ రాబోతున్న రీడింగ్ కోడ్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్షిప్ సంబంధించింది FFIC సంబంధించిన రీడింగ్ కోడ్ అయితే ఉంటుంది. అండ్ మీరు దీనిలో జాయిన్ అవ్వచ్చు, మీరు కూడా గేమ్ అయితే ఆడొచ్చు అండ్ దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు సపరేట్ వీడియో చేయమంటే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వీడియో ఒకసారి లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఒకసారి ఐకార్డ్స్ అయితే చెక్ చేయండి. ఒకటే మెథడ్ ఉంటుంది. మీరు వచ్చేసి మీ యొక్క అకౌంట్ లెవెల్ 40 ఉండాలి అండ్ అలాగే ప్లాటినం 4 అయితే ఉండాలి ర్యాంక్ వచ్చేసి జాయిన్ అవ్వడానికి అయితే. సో నెక్స్ట్ రీడింగ్ కోడ్ ఈ FFIC మేబీ 2 రీడింగ్ కోడ్స్ వరకు అయితే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా రీడింగ్ కోడ్స్ వచ్చాయి కాబట్టి. సో ఇట్లా ఏమైనా టోర్నమెంట్స్ వచ్చినా సరే మ్యాక్సిమం రీడింగ్ కోడ్స్ అయితే వస్తాయి, కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. దీంతో పాటుగా మనకు మనకు అంటే క్లాస్ కోడ్ సంబంధించిన కప్ అయితే ఉంది కదా, సో అది కూడా రీడింగ్ కోడ్ అయితే వస్తుందని అయితే అనుకుంటున్నా. సో అది ప్రజెంట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. దీనికి సంబంధించింది మాత్రం అంటే FFIC సంబంధించి మాత్రం మనకి గేమ్లో వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం రీడింగ్ కోడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి నెక్స్ట్ రీడింగ్ కోడ్ వరకు. రీడింగ్ కోడ్స్ ఏ వీడియోస్ అంటే రీడింగ్ కోడ్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చేసారో మ్యాక్సిమం మీకు వీడియోస్ అయితే చేస్తాను. సో మీరు ఓన్లీ రీడింగ్ కోడ్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మిగతా ఈవెంట్స్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ చూస్తే మనకు ఫ్రీ ఫైర్ సంబంధించిన Gameskharido వెబ్సైట్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి అఫీషియల్ ఫ్రీ ఫైర్ వాళ్ళది. మనం ఏమైనా డైమండ్స్ టాప్అప్ చేసుకోవాలంటే టాప్అప్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు బోనస్ డైమండ్స్తో వస్తూ ఉంటుంది. అంటే డబుల్ డైమండ్స్ అనే కాదు, బోనస్ అయితే వస్తుంటాయి. 50 డైమండ్స్ కనుక మీరు టాప్అప్ చేస్తే ఒక 5 డైమండ్స్ ఎక్స్ట్రా అయితే వస్తుంటాయి. ప్రజెంట్ వచ్చేసి మెయింటెనెన్స్లో ఉంది. దీనికి రీజన్ నాకు తెలిసినంత వరకు 4th యానివర్సరీ స్పెషల్గా మేబీ మెయింటెనెన్స్లో భాగంగా ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకొని వస్తున్నారని అనుకుంటున్నా. అప్డేట్స్ వచ్చేసి ఒకవేళ ఉంటే మాత్రం ఒక 10 డైమండ్స్ టాప్అప్ ఇట్లా అయితే తీసుకొని వస్తారని అనుకుంటాను. ఇంతకుముందు ఆల్రెడీ మన సర్వర్కి 10 డైమండ్స్ టాప్అప్ అయితే ఉన్నది, కాకపోతే ఇప్పుడు మాత్రం అయితే అది అవైలబుల్గా అయితే లేదు. ఇంతకుముందు 10 డైమండ్స్ టాప్అప్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సర్వీస్లో మాత్రం అవైలబుల్గా అయితే ఉన్నది. ఎంగేమర్ యాప్ అని నేను ఆల్రెడీ మీకు సజెస్ట్ చేశాను కదా, ఆ యాప్లో 10 డైమండ్స్ టాప్అప్ అయితే ఉన్నది. ఆల్రెడీ నేను ట్రై చేశాను కూడా, 10 డైమండ్స్ కరెక్ట్గా అయితే టాప్అప్ అయితే అయ్యాయి. అండ్ అలాగే కొన్ని యాప్స్లో ఏంటంటే ఈ సర్వీస్ అయితే ఉన్నది 10 డైమండ్స్ టాప్అప్. ప్రజెంట్ వచ్చేసి మన ఇండియాకి ఈ 10 డైమండ్స్ టాప్అప్ అయితే సర్వీస్ అయితే అవైలబుల్గా అయితే లేదు. సో మళ్ళీ తీసుకొని వస్తారైతే అనుకుంటున్నాను. వేరే సర్వర్స్కి అయితే 5 డైమండ్స్ టాప్అప్ కూడా ఉంది. మన సర్వర్లో మాత్రం మినిమం వచ్చేసి 50 డైమండ్స్ అయితే టాప్అప్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఈ 4th యానివర్సరీలో భాగంగా ఏమైనా తీసుకుని వస్తే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ 1 డైమండ్ టాప్అప్లు కొన్ని ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. ప్రజెంట్ టాప్అప్ అయిన ఈవెంట్లో బండిల్స్ ఉన్నాయి కదా, దానిలో 1 డైమండ్ టాప్అప్ చేయమని చెప్పారు, బట్ మనం 50 డైమండ్స్ టాప్అప్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ వాళ్ళు 10 డైమండ్స్ ఇట్లా తీసుకుని వస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మనకు మాత్రం. సో ఓవరాల్గా ఈ మెయింటెనెన్స్ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మాత్రం వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ నా వరకు మాత్రం ఇది అయితే మెయింటెనెన్స్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 to 4 days వరకు అయితే అయింది. చాలామంది వచ్చేసి కమెంట్ సెక్షన్ అయితే పెడుతున్నారు, చాలామంది అంటే అందరూ కాదు. సో ఎవరైతే మన ఛానల్కి డైలీ వస్తుంటారో వాళ్ళు మాత్రం బ్రో మెయింటెనెన్స్లో ఉంది, ఒకసారి దీనికి సంబంధించిన వీడియో అయితే చేయమని చెప్పారు. సో మీరు చెప్పినట్టుగానే వీడియో అయితే చేశాను. సో మరి ఈ వీడియో ఎలా మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఐ థింక్ ఇంకా ఒక 2-3 days ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఏమన్నా ఈ 4th యానివర్సరీ అయిపోయే లోపల మళ్ళీ ఈ మెయింటెనెన్స్ అయితే అయిపోతుందని అనుకుంటున్నా. లేదు ఇప్పుడు మీరు అర్జెంట్గా టాప్అప్ చేయాలనుకుంటే మాత్రం కోడాషాప్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోడాషాప్ అనే వెబ్సైటే ఉన్నది, ఆ తర్వాత మనకు Gameskharido అయితే వచ్చింది. ఇది ఫ్రీ ఫైర్ వాళ్ళది. ఓన్లీ మనకి ఈ ఫ్రీ ఫైర్ మాత్రమే మీరు డైమండ్స్ టాప్అప్ చేయొచ్చు. అదే కోడాషాప్ అయితే మీరు ఏ యాప్ ఏదైనా గేమ్ అంటే ఏ గేమ్ అయినా సరే మ్యాక్సిమం టాప్అప్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఆ వెబ్సైట్ అయినా సరే మీరు టాప్అప్ అయినా చేసుకోవచ్చు ఆ వెబ్సైట్లో. మరి ఈ వీడియో మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. పక్కన బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోవాలి. మీరు మన ఛానల్ సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ చూడాలనుకుంటే లైవ్ స్ట్రీమ్కి సపరేట్ ఛానల్ అయితే ఉంది, లేదా మీరు ఫేస్బుక్ పేజ్లో అయినా సరే ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.